చిన్న తప్పులు చేస్తారో లేదా పెద్ద మహాపాపాలు చేస్తారో, ఏ పాపం తప్ప సృష్టికర్త దైవంతో ఇతరులను సాటిగా చేయని వారు, కేవలం ఒకే దైవాన్ని ఆరాధించారు, బహుదైవ ఆరాధన చేయలేదు, అలాంటి వారు రేపు అక్కడ నరకంలో అక్కడ శిక్షలు అనుభవిస్తున్నప్పుడు వారిని దైవం మళ్ళీ కరుణించి స్వర్గంలో ప్రవేశపెట్టబడతాడు. అయితే ఎవరైతే ఈ ప్రపంచంలో సృష్టికర్తన దైవంతో పాటు ఇతరులను సాటిగా చేస్తారో వారికి క్షమాపణ లేదు, వారి నివాసం శాశ్వత నరకం. వల్ ముష్రికీన ఫీనారి జహన్నమ ఖాలిదీన ఫిహా. ఖురాన్ సూరా బయ్యినా 78వ అధ్యాయం 7-8 వచనాల్లో ఎవరైతే దైవంతో పాటు ఇతరులను సాటిగా చేస్తారో వారి నివాసం నరకము అని చెప్పడం జరిగింది. కాబట్టి మహాశయులారా, కనీసం మనకు అంటే మానవులు ఇక్కడ చేసుకున్నటువంటి మానవుడు అంటే ఏదో పాపాలు చేస్తాడు, అయితే పెద్ద పాపాలు కానివ్వండి చిన్న పాపాలు కానివ్వండి దేవుని తలుచుకుంటే పాపాలని పూర్తిగా క్షమించి స్వర్గంలో పెట్టవచ్చు, లేదా ఈ పాపాలకు గాను తగిన నరక శిక్ష వేసి తర్వాత నరకంలో నుండి స్వర్గంలో ప్రవేశపెట్టవచ్చు. కానీ ఎవరైతే బహుదైవ ఆరాధన స్థితిలో చనిపోతారో, దైవంతో పాటు ఇతరులను సాటిగా చేసే స్థితిలో చనిపోతారో వారికి ఎప్పుడు కూడా ముక్తి లభించదు, వారికి ఎప్పుడు కూడా స్వర్గం లభించదు, వారు ఎప్పుడు కూడా శాశ్వతంగా నరకంలో కాలుతూ ఉంటారని ఖురాను గ్రంథంతో పాటు ఇతర గ్రంథాలు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అయితే రండి సోదరులారా, మరి మనము ఇన్ని విషయాలు విన్నాము. దేవునిపై యథార్థమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన ఒక్కడు, ఆయనతో పాటు ఇతరులను భాగస్వాములుగా చేయకూడదు. ఆ దైవానికి తల్లి, తండ్రి, భార్య, పిల్లలు ఎవరు లేరు అనే విషయాన్ని మనం గ్రహించాం. అయితే ఇప్పుడు ఈ అన్ని విషయాలలో ముక్తిని ఎలా పొందాలి, నేను ఎలా ముక్తిని పొందాలి అంటే ఇస్లాం ధర్మం చెప్తుంది. లేదా మీరు ఎవరైనా ముస్లింని అడగండి, వారు కలిమాయ తయ్యిబా పట్టించండి అని చెప్తారు. అంటే మీరు మహామంత్రాన్ని, సద్వచనాన్ని పఠించండి, మీకు ముక్తి లభిస్తుంది, మీరు స్వర్గంలో ప్రవేశిస్తారు. అదేమిటంటే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా. లా ఎవడు లేడు, ఏది లేదు, ఇలా ఆరాధనకు, ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప, ముహమ్మదు రసూలుల్లా ముహమ్మద్ అల్లా యొక్క ప్రవక్త. ఈ విశ్వాసం కలిగి ఉండాలి. సోదరులారా, ప్రతి యుగంలో కూడా ప్రతి జాతిలో కూడా దైవం గ్రంథాన్ని పంపించాడు, ప్రవక్తలు వచ్చారు. అయితే ప్రతి జాతిలో ప్రతి యుగంలో స్వర్గాన్ని పొందడానికి ఒక మహామంత్రం ఉండేది, ఒక సద్వచనం ఉండేది, ఒక కలిమా ఉండేది. ఉదాహరణకి మోషే ప్రవక్త ఈయన మూసా అలైహిస్సలాం, ఆయన కాలంలో లా ఇలాహా ఇల్లల్లా మూసా కలీముల్లా. అబ్రాహం ప్రవక్త కాలంలో లా ఇలాహా ఇల్లల్లా ఇబ్రాహీం ఖలీలుల్లా అనేటటువంటి సద్వచనం స్వర్గాన్ని పొందడానికి ఈ యొక్క వచనం ఉండేది. ఆ తర్వాత యేసుక్రీస్తు ఈసా అలైహిస్సలాం కాలంలో లా ఇలాహా ఇల్లల్లా ఈసా కలిమాతుల్లా. అంటే లా ఇలాహా ఇల్లల్లా ఆరాధనకు అర్హుడు, ఆరాధనకు ఒక్క దైవం తప్ప ఎవరు కూడా అర్హులు కారు, ఒకే దైవం ఉన్నాడు, ఆయన్నే ఆరాధించాలి. ఆ తర్వాత ఆ కాలాన్ని బట్టి యేసుక్రీస్తు కాలంలో యేసు ప్రవక్తను ఒప్పుకోవాలి, మోషే కాలంలో మూసా కాలంలో మూసా ప్రవక్తను ఒప్పుకోవాలి, దేవుడు ఒక్కడే, ఆయనకు సాటి సమానం ఎవరు లేరు, ఆయన్నే ఆరాధించాలి. ఆ తర్వాత అబ్రాహం అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం కాలంలో కూడా ఇబ్రాహీం దేవుని ప్రవక్త, దేవుడు ఒక్కడే, ఆయనకు సాటి సమానం ఎవరు లేరు అనే విశ్వాసం, ఒక మూల మంత్రం, ఒక మహామంత్రం ఉండేది. ఇది పఠిస్తే ఇన్షాల్లా స్వర్గానికి ప్రవేశిస్తారు. అలాగే ఈ కలియుగం నుండి రేపు ప్రళయం వరకు కూడా ఒక కలిమా ఉంది. అదేమిటంటే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా. లా ఎవడు లేడు, ఏది లేదు, ఇలా ఆరాధనకు, ఇల్లల్లాహ్ అల్లా తప్ప, ముహమ్మదు రసూలుల్లా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క దాసుడు మరియు ప్రవక్త అని ఎవరైతే చిత్తశుద్ధిగా ఈ విశ్వాసాన్ని స్వీకరిస్తారో, ఈ కలిమాని పఠిస్తారో ఇన్షాల్లా వారు స్వర్గానికి వెళ్ళిపోతారు. వారు అప్పారావు, సుబ్బారావు, జాన్, డేవిడ్, పాల్, లక్ష్మి, సరస్వతి, అబ్దుల్లా, అబ్దురహీం ఎవరు అయినప్పటికీ కూడా పేర్లతో సంబంధం లేదు. ఎవరైతే చిత్తశుద్ధిగా సృష్టికర్త అయినటువంటి దైవం ఒక్కడే, ఆయనకు సాటి సమానం ఎవరు లేరు, ఆయన్నే ఆరాధించాలి అనే విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారు స్వర్గానికి వెళ్తారు అనేసి ఇస్లాం ధర్మం విషయాన్ని తెలియజేస్తుంది. అయితే ఈ కలియుగం నుండి రేపు ప్రళయం వరకు కూడా ఈ కలిమానే ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రంథం కలియుగం నుండి రేపు ప్రళయం వరకు కూడా దైవం చిట్ట చివరి దైవ గ్రంథంగా ఈ గ్రంథాన్ని పంపించాడు. ఈ గ్రంథం తర్వాత ఇంకా ఏ గ్రంథము రాదు, దేవుడు ఏ గ్రంథాన్ని అవతరింపజేయడు. అలాగే ఈ గ్రంథంలో 33వ అధ్యాయం 40వ వచనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత ఇంకా ఏ ప్రవక్త రాడు. కాబట్టి ఈ కలిమాని పఠించడం తప్పనిసరి. ఈ కలిమా హిందూ మత గ్రంథాల్లో కూడా ఉంది, ఈ కలిమా బైబిల్లో కూడా ఉంది. బైబిల్ నుండి మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో యేసువారు ఏమన్నారంటే, అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. బైబిల్లో ముక్తి, మోక్షం అనే పదాలు మీకు ఎక్కడ కనబడవు.
నిత్య జీవం అంటే ముక్తి. మీకు ముక్తి కావాలి అంటే అద్వితీయ సత్య దేవుడైన నిన్నును అంటే యెహోవాను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఇదే కలిమా. దీన్ని అరబీలో చెప్పాలంటే లా ఇలాహా ఇల్లల్లా ఈసా కలిమాతుల్లా. అదే తెలుగులో ఇక్కడ బైబిల్లో చెప్పడం జరిగింది. అప్పుడు అది యేసుక్రీస్తు కాలంలో, ఈసా కాలంలో. కానీ ఈ కాలంలో దేవుని చట్టం ఏంటంటే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా. అందుకే యేసువారి బోధనలో మనం చూసినప్పుడు యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, అతడు మరణము నుండి తీర్పులోనికి రాక జీవంలోకి ప్రవేశించనున్నాడని నేను మీతో చెప్పుచున్నాను. నా మాట వినాలి. అదేం మాట? మార్కు సువార్త 12:29 ప్రకారంగా ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయుడు అని యేసువారు చెప్పారు. దేవుడు ఒకడే. యేసు మాట. దైవం మాట ఏంటి? యెహోవా మాట ఏంటి? యెషయా 44:24 యెహోవా నగు నేనే సమస్తము జరిగించువాడను, నేనొకడనే ఆకాశము విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను అని యెహోవా చెప్తున్నాడు. అంటే యెహోవాని విశ్వసించాలి, యేసుని విశ్వసించాలి. ఇదే నిత్య జీవం. ఎప్పుడు? అది ఆ కాలంలో. అందుకే యేసువారు యోహాను సువార్త 14:26 చెప్పాడు, నా తర్వాత ఒక ఆదరణకర్త వస్తాడు, ఆయన్ని మీరు విశ్వసించండి అని చెప్పారు. కాబట్టి యేసు తర్వాత వచ్చినటువంటి ఆదరణకర్త, ఉత్తరవాది ఎవరంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి ఈరోజు క్రైస్తవులు కూడా పఠించాల్సినటువంటి ముక్తిని పొందేటటువంటి కలిమ ఏంటంటే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా. ఇది హిందూ మత గ్రంథాల్లో చూసినప్పుడు, హిందూ మత గ్రంథాల్లో ఈ కలిమాని బ్రహ్మసూత్రం అని అంటారు. ఏకం బ్రహ్మం ద్వితీయం నస్తేనేన్ నేహన నస్తేనేన్ నా నస్తకించన్. దేవుడు ఒక్కడే, రెండో వాడు లేడు, లేడు లేడు కించిత్తు కూడా ఆయన పక్కన మరొకడు లేడు. ఇదైతే లా ఇలాహా ఇల్లల్లా. దీనిలో మొహమ్మద్ ప్రస్తావన లేదు సార్ అని మీరు చెప్పవచ్చు. హిందూ మత గ్రంథాల్లో 108 ఉపనిషత్తులో ఒక ఉపనిషత్తు పేరు అల్లా ఉపనిషత్. అల్లా ఉపనిషత్ ప్రథమాధ్యాయం ప్రథమ మంత్రంలో ఉంటుంది. అల్లో జ్యేష్టం పరమం బ్రాహ్మణో అల్లా, అల్లో ముహమ్మద్ వరస్య అల్లో అల్లా. అల్లో జ్యేష్టం పరమం, ఆ అల్లాయే మొదటివాడు, ఆ అక్షర పరబ్రహ్మని అల్లా. ఆ అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ అని చాలా స్పష్టంగా హిందూ మత గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. ఇంకా భవిష్య పురాణం పరిసర్గ పర్వం 3 కాండ 3 అధ్యాయం 3 శ్లోకం 5-8 పరిశీలించినట్లయితే ఏ తస్మిన్నంతరేం లేచ ఆచార్వేన సమన్విత ముహమ్మదం ఇతి ఖ్యాత శిష్య శాఖ సమన్విత రూపచ్చైత మహాదేవం మరుస్థల నివాసినం. ఒక మ్లేచ్చుడు నిరక్షరాసుడైన ఒక బోధకుడు తన శిష్యులతో పాటు వస్తాడు. ఆయన పేరు ముహమ్మద్. ఆయన ఏడారి ప్రాంతానికి చెందినవాడై ఉంటాడు అనేసి ముహమ్మద్ ప్రవక్తని విశ్వసించాలని హిందూ మత గ్రంథాల్లో ఉంది. ఇంకా ఈ అల్లా అనే పేరు ఋగ్వేదంలో 2వ మండలం 1వ సూక్తం 11వ మంత్రం, ఋగ్వేదం 3వ మండలం 30వ సూక్తం 10వ మంత్రం, ఋగ్వేదం 9వ మండలం 67వ సూక్తం 30 మంత్రాల్లో అల్లా అనే పదం మీకు అక్కడ హిందూ మత గ్రంథాల్లో కనబడుతుంది. అందుకే తులసిదాస్ వారి యొక్క సంగ్రహం పురాణంలో ఆయన చెప్పాడు, లా ఇలాహా హరణే పాపం ఇల్లల్లాహు పరమపదం జన్మ వైకుంఠ ప్రాఫినోప్తి తుజపే నామే ముహమ్మదం. నాయన లా ఇలాహ అంటే నీ పాపాలు క్షమించబడతాయి, ఇల్లల్లా అంటే నువ్వు పరమపదం చేరుకుంటావు, తుజపే నామే ముహమ్మదం ముహమ్మద్ వారి అడుగుజాడల్లో నడిచినట్లయితే జన్మ వైకుంఠానికి నువ్వు ప్రవేశిస్తావని తులసిదాస్ తన సంగ్రామ పురాణంలో కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. అందుకే సోదరులారా, పూర్తి హిందూ మత గ్రంథాల్లో మీరు ఒక్క మాటలో మీకు చెప్పాలి అంటే, ముక్తిని పొందాలి అంటే ఈ భగవద్గీతలో 10వ అధ్యాయం 3వ శ్లోకంలో ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మా హిందూ సోదరులు, మా ఆత్మీయులు ఎవరైతే హిందూ సోదరులు ఎంతో దూర ప్రాంతాల నుండి ఈ సందేశం వినడానికి వచ్చారో వారితో నేను కోరుతున్నాను, ఈ భగవద్గీత అండి ఇది. ఈ భగవద్గీతలో 10వ అధ్యాయం 3వ శ్లోకంలో ముక్తి ఎలా పొందాలో తెలియజేయడం జరిగింది. అదేమిటంటే యో మామజమనాదిం చ వ్యక్తి లోక మహేశ్వరం అసంబూఢ సమర్థేషు సర్వ పాపైః ప్రముచ్యతే. ఎవడు నన్ను పుట్టుక లేనివానిగా, ఆది లేనివానిగా, సమస్త లోకములకు నియామకునిగా తెలుసుకుంటున్నాడో అట్టివాడు సర్వ పాపముల నుండి లెస్సగా విడవబడుచున్నాడు. అంటే ఇక్కడ పాపాలు క్షమించబడితే మనం స్వర్గానికి వెళ్తాం. మన పాపాలు క్షమించబడాలి అంటే దైవాన్ని యథార్థంగా తెలుసుకోవాలి. దేవుడు పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదండి అని భగవద్గీత గ్రంథం ఈ విషయం తెలియజేసింది. ఇంకా భగవద్గీత గ్రంథం 14వ అధ్యాయం 26వ శ్లోకంలో మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. వ్యభిచరించని భక్తి ద్వారా మీరు నన్ను ఆరాధించండి. అవ్యభిచారేనా చూడండి, అంటే ఇతరమగు దేనిని ఆశ్రయింపగా మీరు వ్యభిచరించని భక్తితో నన్ను మాత్రమే ఆరాధించండి అని చెప్పడం జరిగింది. ఇంకా భగవద్గీత గ్రంథం 18వ అధ్యాయం 62వ శ్లోకాన్ని పరిశీలిస్తే తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పారం శాంతిస్థానం ప్రాప్సుసి శాశ్వతం.
శ్రీకృష్ణ వారు అర్జున వారు చెప్తున్నారు ముక్తి గురించి. అదేమిటంటే, ఓ అర్జున, నీవు సర్వ విధముల ఆ ఈశ్వరుణ్ణే శరణుమందుము. ఆయన అనుగ్రహము చే సర్వోత్తమైనటువంటి శాంతిని, శాశ్వతమైన మోక్ష పదవిని నీవు పొందగలవు. దేన్ని పొందుతావు? శాశ్వతమైన మోక్షాన్ని. ఇహలోకంలో శాంతి, పరలోకంలో మోక్షం ఎలా ప్రాప్తమవుతుంది, ఎలా లభిస్తుంది అంటే, అతీతంగా ఉన్న ఆ దైవాన్ని నువ్వు గుర్తించు, ఆయన్ని మాత్రమే ఆరాధించు, అప్పుడు నీకు మోక్ష ముక్తి లభిస్తుందని శ్రీకృష్ణ వారు 18వ అధ్యాయం 62 శ్లోకంలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఇంకా భగవద్గీత గ్రంథం 18వ అధ్యాయం 66 శ్లోకాన్ని పరిశీలిస్తే, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచాః. సర్వధర్మాన్, సమస్త ధర్మములను పరిత్యజ, విడిచిపెట్టు, మామేకం, నన్ను ఒక్కడిని మాత్రమే, శరణం వ్రజ, ఆరాధించు, అహంత్వా, అప్పుడు నేను సర్వ పాపేభ్యో, సమస్త పాపం నుండి, మోక్ష ఇష్యామి మా శుచాః, నిన్ను సర్వ పాపముల నుండి నిన్ను క్షమించి వేసి నీకు స్వర్గాన్ని ప్రసాదిస్తాను, మోక్షం నీకు ప్రాప్తమవుతుంది. ఎప్పుడు దైవాన్ని మాత్రమే ఆరాధిస్తే మోక్షం దొరుకుతుంది, శాశ్వతమైనటువంటి మోక్షము. ఇహలోకంలో శాంతి, పరలోకంలో మోక్షము ఎప్పుడు ప్రాప్తమవుతుంది? హిందూ మత గ్రంథాల ప్రకారంగా ఆ దైవాన్ని ఒక్కడుగా గుర్తించాలి. హిందూ మత గ్రంథాల ప్రకారంగా ఆ దైవానికి పుట్టుక లేదు, మరణం లేదు, ఆది లేదు, అంతము లేదు, ఆయనతో సరి సమానులు, సాటి మేటి ఈ విశ్వంలో ఎవరు లేరు. ఆ దైవానికి సాటి సమానంగా ఇతరులను ఎవరిని కూడా నిలబెట్టకూడదు అనేటటువంటి భావనను ఎవరైతే కలిగి ఉంటారో వారు ముక్తి పొందుతారు అని చెప్పడం జరిగింది. అయితే సోదరులారా, సోదర మహాశయులారా, ఇదే విషయం బైబిల్లో కూడా చర్చించడం జరిగింది. అయితే చివరిగా నా ప్రసంగాన్ని ముగించే ముందు, ఈ దివ్య గ్రంథంలో దైవం సూర్య అర్రాత్ 13వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు, లికుల్లి హోమిన్ హాద్, ప్రతి యుగానికి ఒక ప్రవక్త ఉన్నాడు. ఇదే ఖురాన్లో 13వ అధ్యాయం 38వ వచనంలో లికుల్లి అజలిన్ కితాబ్, ప్రతి యుగానికి ఒక గ్రంథం ఉంది. అంటే గతంలో ఈ ఖురాను గ్రంథం మాత్రమే దైవ గ్రంథము కాదు, గతంలో అనేక దైవ గ్రంథాలు వచ్చాయి, కానీ అవి ఆయా కాలాలకు మాత్రమే, ఆయా కాలాల ప్రజలకు మాత్రమే. కానీ ఈ ఖురాన్ ఇది ఈ కలియుగం నుండి ప్రళయం వరకు కూడా ఎంతమంది అయితే ఇప్పుడున్నారో, ఎంతమంది అయితే ప్రళయం వరకు పుడుతుంటారో వారందరికీ కూడా ఈ గ్రంథం మార్గదర్శకం. మరి ఏ గ్రంథము దేవుడికి అవతరింపజేయడు, ఏ ప్రవక్త కూడా మానవాళి కోసం రాడు. కానీ చాలామంది హిందూ సోదరులు ఏమనుకుంటారంటే, కలికి అవతార పురుషుడు వస్తాడు, ఆయన కోసం ఎదురు చూస్తాం. లేదు, మీరు కలికి మహాపురాణం చదవండి, కలికి అవతారం వచ్చేసారు, వెళ్ళిపోయారు, ఆయనే మొహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి ఆయనకి సంబంధించి ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే నేను ప్రశ్న జవాబులో కూడా వారి యొక్క ప్రశ్నకు ఇన్షాల్లా జవాబు ఇస్తాను. అయితే ఆ కలికి అవతార పురుషుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు, ఆయన పేరే మొహమ్మద్. యేసు తర్వాత వచ్చినటువంటి ఆదరణకర్త ఆయనే మొహమ్మదు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే ఈ కాలంలో అతడు హిందూ అయినా, ముస్లిం అయినా, అతడు సిక్కు అయినా, జైన్ అయినా, బౌద్ధుడైనా, పార్సీ మతాన్ని అవలంబించేవాడైనా, యూద మతాన్ని స్వీకరించిన వాడైనా, ఎవరైనా, ఏ జాతికి చెందినవారైనా, ఏ మతానికి చెందినవారైనా, నల్లవారైనా, తెల్లవారైనా, ఎవరైనా సరే వారు ముక్తిని పొందాలి అంటే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా పఠించవలసిందే. ఇది కేవలం ఖురాన్ సందేశం కాదు సోదరులారా, ఇది సర్వ గ్రంథాల సారాంశం. అయితే ఎవరైతే ఈ మార్గాన్ని కాక వేరే మార్గాన్ని అవలంబించదలిస్తే వారి కోసం ఖురాన్లో 3వ అధ్యాయం 19వ వచనం, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం, అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. ఇస్లాం అంటే శాంతి, ముస్లింల ధర్మం మాత్రమే కాదు. ఖురాన్లో సూర ఆల్ ఇమ్రాన్ 3వ అధ్యాయం 85వ వచనంలో, వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరిన్. ఇక్కడ ఈ విషయాన్ని ఒకసారి గమనించండి. సృష్టికర్తన దైవం చెప్పాడు, ఎవరైతే ఇక నుండి ఈ విధేయతా ధర్మాన్ని, ఇస్లాము కాక మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే అతని మార్గం ఆమోదయోగ్యం కాదు, అది స్వీకరించబడదు, పరలోకంలో అతడు తీవ్ర నష్టానికి గురవుతాడని దైవం ఈ విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి సోదరులారా, దైవం చెప్పే విషయం ఏంటంటే మనమంతా ఒకటే, మనందరి దేవుడు కూడా ఒకటే. చిట్ట దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహి వారిని మనమంతా కూడా విశ్వసించాలి. అప్పుడే మనకు ముక్తి అనేది ప్రాప్తమవుతుంది. మరి ముక్తి కంటే, ఆ స్వర్గం కంటే మించినది ఏది కూడా లేదు. కాబట్టి నేను సృష్టికర్త అయినటువంటి దైవంతో ప్రార్థిస్తున్నాను, మనందరికీ కూడా దైవం మనకు ముక్తి ప్రసాదించాలని. అయితే ఈ ఖురాన్లోని చిట్ట 2వ అధ్యాయం 21వ వచనాన్ని పఠించి నా యొక్క ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తాను. అదేమిటంటే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, యా అయ్యుహన్నాస్ ఉఅ్బుదూ రబ్బకుముల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. మానవులారా, మిమ్మల్ని, మీకు పూర్వం వారిని సృష్టించిన ఆమె ప్రభువగు అల్లాహ్నే ఆరాధించండి, దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునేటటువంటి అవకాశం ఉంది. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. జజాకల్లాహు ఖైర్. మీరు ఇంతవరకు మానవాళికి ముక్తి మార్గం
గీత బైబిల్ మరియు ఖురాన్ వెలుగులో అనే అంశంపై సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారి గొప్ప ఆధ్యాత్మిక ప్రసంగాన్ని విన్నారు. సృష్టికర్త ఆయన దైవంతో ఆయనకి మరింత శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆమీన్. ఈనాటి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి HWO హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ యొక్క అధ్యక్షులైనటువంటి జనాబ్ సర్దార్ ఆలం గారిని HWO యొక్క చిరు పరిచయాన్ని కొన్ని నిమిషాల్లో మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. मौजूद मेहमान खुसूसी जिनका प्रोग्राम सुनने आप लोग आए हैं, जो डाइस पर तशरीफ रखते हैं, शफ़ी भाई और हमारे सिराजुर रहमान साहब और जनाब सदर साहब, मौजूद सामीन, ये अल्लाह का बड़ा करम है कि आज हम लोग यहाँ पर जमा हुए हैं और मुझे एक मौका मिला है कि हम एक छोटी सी ऑर्गेनाइजेशन जो बनाए हैं उसका मैं आपसे तारुफ़ करवाऊँ। यूँ तो आप गौर से सुनिए कि हर शख्स का ये फ़र्ज़ बनता है कि वो दूसरों की भलाई के लिए काम करे, और अफसोस तो ये है कि हम इस बड़े काम को भूल गए, और जब तक हम ये काम न करें मैं समझता हूँ कि हमारी ज़िंदगी का मकसद पूरा नहीं होगा। चुनांचे चंद नौजवान जो ये तड़प रखते थे कि हमारी कम्युनिटी के अंदर, हमारी कौम के अंदर, हमारे आदिलाबाद के अंदर हम कुछ काम करें, इन्होंने ऑर्गेनाइजेशन बनाया और ह्यूमन वेलफेयर ऑर्गेनाइजेशन। ये कोई लिमिटेड ऑर्गेनाइजेशन नहीं है, ये किसी रिलीजियस फ़िरक़े या किसी कम्युनिटी के लिए नहीं है, ये सारे इंसानियों के वेलफेयर के लिए ये कम्युनिटी कायम की गई है। आप अगर गौर करके देखें, दुनिया में जितने बड़े लोग आए हैं वो सिर्फ इसलिए बड़े कहलाएं कि वो दूसरों के लिए काम करते थे, दूसरों की मदद के लिए हमेशा आगे बढ़ते थे। आप गौर कीजिए कि हर आदमी का फ़र्ज़ बनता है कि वो दूसरे की मदद करे, क्योंकि अल्लाह ताला ने ये निज़ाम ही ऐसा बनाया है कि कोई शख्स एक दूसरे की मदद के बगैर ज़िंदा नहीं रह सकता, ख़्वाह वो कितना ही बड़ा शख्स हो, बादशाह वक्त ही क्यों ना हो, वो उसको भी मददगारों की ज़रूरत पड़ती है। जब तक उसके मददगार ना हो न वो अपनी हुकूमत चला सकता है और ना कोई चीज़ चला सकता है। आप गौर कीजिए, ये आज जो कपड़े हम पहन के खड़े हैं, वो खाना जो हम खा के आए हैं, ये किसी और का बनाया हुआ है, किसी और ने इसके लिए मेहनत की है। ये समझ लेना कि हम किसी के मोहताज नहीं है, हमारे को किसी की ज़रूरत नहीं है, ये बिल्कुल एक अहमकाना बात है। हम बग़ैर एक दूसरे की मदद के ज़िंदा नहीं रह सकते हैं। मदद किसे कहते हैं हम? अगर मदद की तारीफ़ की जाए, किसी आदमी की ज़रूरत को पूरा करना मदद कहलाता है। आप गौर कीजिए कि ये मदद आपकी क्या हो सकती है, जैसे जिस्मानी मदद, कोई कमज़ोर आदमी है, वज़न उठाना चाह रहा है, उठा नहीं पा रहा हो, आप जाके मदद करते हैं, ये भी मदद है। कोई आदमी भूखा है, उसको खाना खिला दें, ये भी मदद है। कोई आदमी परेशान हाल है, आप उसको अगर कुछ पैसे देते हैं, ये भी मदद है। लेकिन एक मदद वो हो सकती है, ये तमाम छोटी छोटी मददें यकीनन ये मदद की तारीफ़ में आती हैं, लेकिन कोई ऐसी मदद कर दें आप कि फिर आपको उसको मदद करने की ज़रूरत न रहे, ये सबसे बड़ी मदद है। और इसको हम कहेंगे रूहानी मदद। ये तमाम फिज़िकल हेल्प, एजुकेशनल हेल्प, वॉट एवर में बी हेल्प, द बिगेस्ट हेल्प इज़ द स्पिरिचुअल हेल्प, जिसको हम रूहानी मदद कहते हैं। रूहानी मदद क्या है? अगर आप गौर करें तो जितने मैसेंजर्स ऑफ गॉड आए हैं, अल्लाह के जितने पैगंबर आए हैं, इन सब ने जो है सिर्फ रूहानी मदद की है। रूहानी मदद क्या की उन्होंने किसी को पैसा नहीं दिया, किसी को पानी पे चल के नहीं बताया, हवा में उड़ के नहीं बताया, सिर्फ एक काम किया उन्होंने। क्या? सिर्फ ये बता दिया कि सही क्या है और गलत क्या है, व्हाट इज़ राइट एंड व्हाट इज़ रॉन्ग, और क्या चीज़ राइट हो सकती है और क्या चीज़ रॉन्ग हो सकती है। उन्होंने कहा कि इसका इख्तियार आपको और मुझे नहीं है, इसका इख्तियार सिर्फ अल्लाह को है, और अल्लाह ने उस किताब के ज़रिए से बता दिया है क्या चीज़ सही है और क्या चीज़ गलत है। चुनांचे अंबिया अलैहिस्सलाम का मिशन यही था, और दो टोक अल्फाज में उन्होंने कह दिया कि अगर आप हक़ पर चलेंगे, सच्चाई पर चलेंगे, तो आपकी फलाह पाएंगे और आप कामयाब होंगे, और अगर नहीं, आप हक़ को छोड़ कर कोई और राह इख्तियार कर लेंगे, तो आप सिर्फ तबाही में आएगी, इस दुनिया को तबाह कर देंगे, इस कायनात को जो अल्लाह ताला ने इतनी खूबसूरत बनाई इसको तबाह कर देंगे। चुनांचे इस ऑर्गेनाइजेशन में एक बात ये भी रखी गई है हमारे पास कि लोगों को इस तरफ तवज्जो दी जाए, तवज्जो की जाए।
हम लोग सिर्फ सुनते हैं और सुन के चले जाते हैं, लेकिन कभी हमने ज़रूरत महसूस नहीं की कि हमको भी इस ज़मन में काम करना चाहिए। हम पर भी ये फ़र्ज़ आयद होता है कि लोगों को हम बताएं कि राइट क्या है और रॉन्ग क्या है, समझ। और राइट और रॉन्ग अल्लाह ताला ने अपनी किताबों के ज़रिए से, अपने नबियों के ज़रिए से बता दिया, और इसको लोगों तक पहुंचाना हमारा फ़र्ज़ बनता है। चुनांचे WH के तहत मुख्तलिफ़ प्रोग्राम के अंदर ये एक प्रोग्राम भी है। जैसे इसके मकासद के अंदर मैं आपको अभी बताऊंगा कि एक मकसद है एजुकेशनल काउंसलिंग। बहुत से बच्चे हैं जो परेशान रहते हैं कि उनको अगर रहनुमाई ना हो, रहबरी ना हो कि कौन सी तालीम हासिल करनी चाहिए, कैसी तालीम हासिल करना चाहिए, इंस्टीट्यूशन में उनको दाखिला लेना चाहिए, इसकी रहनुमाई। दूसरा कैरियर गाइडेंस, कि आदमी क्या कैरियर, कोई इंजीनियर बनना चाह रहा है, डॉक्टर बनना चाह रहा है, कोई भी बनना चाह रहा है, कहाँ बनना चाह रहा है, कौन सा कोर्स अडैप्ट करना चाहता है, कौन सा कोर्स मौजू है, क्या होनी चाहिए, इसको हम कहें कैरियर गाइडेंस। चुनांचे आप लोगों ने कुछ दिन पहले हैदराबाद में इस कैरियर गाइडेंस के तहत एक प्रोग्राम देखा जिसमें मुबारक कापड़ी साहब को बॉम्बे से बुलाया गया था, जो बहुत बड़े एजुकेशनिस्ट हैं, जो इंटरनेशनल शख्सियत हैं। उन्होंने बताया कि कैरियर गाइडेंस और तालीम की क्या अहमियत होती है। ये इसी इसके तहत हैं कि हम ये कोशिश करेंगे कि बेहतरीन से बेहतरीन लोगों को आपके सामने लाएं और उनको उससे आप मुस्तफ़ीद हो सकें, ताकि आप का जहन भी खुले, आपको अंदाज़ा हो कि दुनिया में क्या हो रहा है, दुनिया में हमको क्या करना चाहिए। तीसरा टीचर्स ट्रेनिंग, एक प्रोग्राम ये भी है जिसको हम टेकअप करेंगे, जिसको अब तक हमने टेकअप नहीं किया, लेकिन ये हमारे प्रोग्राम के अंदर शामिल है कि स्कूलों के अंदर जो टीचर्स होते हैं उनको ट्रेनिंग दी जाए बाकायदा, क्योंकि एक अच्छा टीचर ही अच्छे स्टूडेंट पैदा कर सकता है, और स्टूडेंट की सबसे बड़ी ज़रूरत एक अच्छा टीचर होता है। और मैं ये नहीं कहता कि टीचर्स ख़राब हैं, लेकिन फिर भी इनको तरीक़ा तालीम होनी चाहिए। और एक टीचर जो आता है सिर्फ कोर्स पढ़ाना ही नहीं, उसके पीछे एक और मकसद भी होता है, इस बच्चे की ज़िंदगी और कैरेक्टर बनाना भी होता है। ये तमाम चीज़ें इसके अंदर शामिल हैं। और दूसरे सोशल काउंसलिंग, इसको हम शुरू करना चाह रहे हैं कि देखे होंगे आप हमारे घरों के अंदर, हमारे महल्ले के अंदर मुख्तलिफ झगड़े होते हैं, मुख्तलिफ पेचीदगियाँ होती हैं, आपस में एक दूसरे से टकराव होता है, या कभी फैमिलीज़ के अंदर होता है, मियाँ बीवी के अंदर होता है, माँ बाप में होता है, या बच्चों में और माँ बाप में होता है। तो हम इसको काउंसलिंग के ज़रिए से हद इम्कान ये कोशिश करेंगे कि ये कोर्टों तक पहुँचने ना पाएँ और ये हमारे मामलात वहीं पर सुधर जाएँ। और तीसरा गवर्नमेंट स्कीम्स, गवर्नमेंट ने मुख्तलिफ स्कीम्स निकाली हैं जिसके बारे में हमको पता नहीं होता है, इसकी उससे हम इस्तेफादा कर सकें या फ़ायदा हासिल कर सकें। तो ये भी हमारे प्रोग्राम में शामिल है कि गवर्नमेंट के स्कीम से लोगों को वाकिफ़ कराया जाए। और एक बहुत बड़ा हमारे पास एक प्रोग्राम है कि प्रमोटिंग द यूनिवर्सल ब्रदरहुड। आप गौर कीजिए कि एक बड़ी अजीब बात पैदा होगी कि हम एक ही समाज में रहते हुए एक दूसरे से वाकिफ़ नहीं हैं। वी आर लिविंग इन आइसोलेशन, आइसोलेटेड, टोटली आइसोलेटेड है हम, समझ रहे हैं। हम मिल भी लेते हैं तो हमारा मिलना भी ऐसा होता है कि सिर्फ हम सूरज शनासा होते हैं या ज़्यादा नाम से वाकिफ़ होते हैं, लेकिन ना हम हालात से वाकिफ़ होते हैं, ना उसके दुख दर्द से वाकिफ़ होते हैं। हालांकि हम जब एक जगह रहते हैं तो हमारा फ़र्ज़ बनता है कि हम जिस मुकाम पर हैं उस मुकाम को जन्नत बना दें, क्योंकि अल्लाह ताला ने इसीलिए हमको पैदा किया है। यूनिवर्सल ब्रदरहुड, अल्लाह ताला ने एक ही इंसान से सारे लोगों को पैदा किया, एक ही जोड़े से, और इस एतबार से हम सब भाई हैं और हमको कोई इख्तियार नहीं है कि हम किसी और भाई के साथ किसी किस्म का तासुब बरतें या उसके साथ दुश्मनी करें या उसके साथ कोई ऐसा बर्ताव करें जिससे उसको तकलीफ़ हो। ये एक हमारा दीनी फरीज़ा भी है और दुनियावी फरीज़ा भी है। कंडक्टिंग इंटरफेथ डायलॉग, जिसका आज आप यहाँ पर मुजाहरा करेंगे। इंटरफेथ, आप जानते हैं कि जिस मुल्क में हम रहते हैं मुख्तलिफ़ मज़ाहिब के मानने वाले लोग हैं, जिनके फेस बहुत अलग अलग हैं, एतक़ादात बहुत से अलग अलग हैं। तो इनके दरमियान एक डायलॉग हो ताकि जो दुनिया है, जो गलतफ़हमियाँ हैं वो मिट जाए और एक दूसरे को समझ सकें और एक हकीकी बात सामने आ सके, सच्चाई और हकीकत क्या है, समझ। एंड प्री मैट्रिमोनियल सर्विसेज, शायद क़यामत और शादी के सिलसिले में भी हम लोग इस सिलसिले में ये करना चाह रहे हैं। मैं समझता हूँ आप लोग जो आए हैं मुझे सुनने नहीं आए, मैं ज़्यादा वक्त नहीं लूँगा। एक छोटा सा तारुफ था जो मैंने हमारी ऑर्गेनाइजेशन का कराया है, अब मैं आपसे रुखसता हूँ। खुदा हाफिज़। జజాకల్లాహు ఖైర్. సోదరులారా, మనం ఇంతవరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి రెండవ భాగమైనటువంటి ప్రశ్నోత్తరాల సమయాన్ని నేను ఇన్షాల్లా ప్రారంభిస్తున్నాను.
మనకున్న తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందడానికి ప్రశ్నలు అడిగే వారి కోసము కొన్ని నియమ నిబంధనలు నేను తెలియజేస్తాను. వాటిని మీరు తప్పక పాటిస్తారని ఆశిస్తున్నాను. ప్రశ్నలు అడిగే వారి కోసము మరి సోదరుల మధ్యలో ఒక మైకు, సోదరీమణుల మధ్య ఒక మైకు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎవరైతే ప్రశ్నలు అడగలుచుకున్నారో వారు 2 క్యూలలో నిలబడతారని ఆశించడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్న అడిగేవారు కొంచెం మైకుకి వెనుకకు నిలబడతారని ఆశిస్తున్నాను. అయితే ప్రశ్నలు అడిగేవారు ప్రతి ఒక్కరికి కూడా ఒకే ప్రశ్న అడిగేటటువంటి అధికారం ఉంది. ప్రశ్న తెలుగులో ఉండాలి, సూటిగా ఉండాలి, ప్రసంగాలు ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రసంగాలు ఆల్రెడీ అయిపోయినాయి. ఆ తర్వాత విషయం ఏంటంటే ప్రశ్న అడిగేవారు వారి యొక్క మరి పేరుని, వారి యొక్క వృత్తిని తెలియచేయాలి. ఆ తర్వాత ఎవరికైనా ఒక్కటి కన్నా ఎక్కువ ప్రశ్నలు ఉంటే వారు మళ్ళీ 2వ ప్రశ్న అడగటానికి క్యూలో వెనకకు వెళ్ళి వేచి ఉండాలి వాళ్ళ వంతు వచ్చే వరకు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక ప్రశ్నకి సమాధానం పొందే అవకాశం కల్పించబడుతుంది సమయాన్ని దృష్టిలో ఉంచుకొని. కాబట్టి మరి ఇంకొక విషయం ఏంటంటే వక్తతో ఏ ప్రశ్నించే వ్యక్తి కూడా వాదోపవాదాలు చేయరాదు. ఇందుకు నేను అంగీకరించను. మీరందరూ కూడా ఈ నియమ నిబంధనలకు కట్టుబడి మరి శాంతియుతంగా ఈ సభను నిర్వహించడానికి నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని నేను ఆశిస్తున్నాను. మొదటి ప్రశ్న సోదరుడు సిరాజు రెహమాన్ గారికి మానవాళికి ముక్తి మార్గం అనే అంశం వెలుగులో ఈ ప్రశ్న ఉండాలండి. మొదటి ప్రశ్న సోదరుడు సిరాజు రెహమాన్ గారికి మొదటి మైకు నుంచి. అస్సలాం అలైకుం. సిరాజ్ భాయ్, మీరు అన్నారు కదా మనం అందరూ ఒకటే దేవుణ్ణి ఆరాధిస్తే ముక్తి పొందుతామని. కానీ చాలామంది హిందూ సోదరులు ఏం చేస్తారంటే దేవుణ్ణి విగ్రహ రూపంలో ఆరాధిస్తారు. ఇంకా ఏమంటారంటే మేము విగ్రహాన్ని వట్టిగా కాన్సన్ట్రేషన్ కోసం యూజ్ చేస్తున్నాం. కానీ వేదేమంటది there is no image of God. So what is the answer for this contradiction or confusion? మీ పేరండి? షోయేబ్. అస్సలాము అలైకుం. సోదరుడు సోహెల్ గారు ప్రశ్నించారండి, మీరు వేదాల్లో చెప్పినట్టుగా ఆ దైవానికి ప్రతిమ లేదు, కానీ హైందవ సోదరులు వారేమంటారంటే విగ్రహాన్ని ఆరాధిస్తూ విగ్రహము నిగ్రహం కోసమేనండి, కేవలం కాన్సన్ట్రేషన్ కోసమే అనే విషయాన్ని చెప్తుంటారు. మరి దీనికి సమాధానం ఇవ్వండి అని సోదరుడు సోహెల్ గారు అడిగారు. విషయం ఏంటంటే సోదరులారా, ఏ విగ్రహాలు, ఏ ప్రతిమలు, ఏ ఫోటోలు అయితే నేడు కొంతమంది అవి పెట్టి దైవాలుగా ఆరాధిస్తున్నారో అవి కేవలము ఒక ఊహా చిత్రాలు మాత్రమే. ఇది మొదటి విషయం. ఉదాహరణకి క్రైస్తవ సోదరులు మీరు చర్చిల్లో లేదా క్రైస్తవాన్ని అవలంబించే వారి ఇంట్లో చూసినప్పుడు యేసుక్రీస్తు ఫోటో ఉంటుంది. వాస్తవానికి ఆ ఫోటో ఎవరిది అంటే కరుణామయుడు సినిమాలో విజయ్ చంద్రద ఫోటో, యేసుక్రీస్తుది కాదు. ఆ తర్వాత ఈనాడు మ్యాగజైన్, ఈనాడు 2006 జూన్ 25 మ్యాగజైన్ ప్రకారంగా అక్కడ వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈరోజు మనం పూజిస్తున్న దేవతామూర్తులందరికీ ఒక రూపం ఇచ్చింది రవివర్మ. ఆ కళాకారుడి కుంచెకు ప్రేరణ ఇచ్చింది ఓ మహారాష్ట్ర యువతి పేరు సుగుణాబాయి. ఆమెని మోడల్గా చేసుకొని లక్ష్మి, సరస్వతి, దమయంతి లాంటి రూపాలకు రవివర్మ ప్రాణం పోశాడు. ఇది విషయం అండి. అలాగే కొంతమంది ముస్లిం సోదరులు అజ్ఞానంచే తెలియని కారణంగా నక్షత్రము మరియు చంద్రుడు పెట్టుకుంటారు, గుర్తుగా పెట్టుకుంటారు. ఇస్లాం ధర్మ ప్రకారంగా ఎలాంటి గుర్తులు చిహ్నాలు పెట్టుకోకూడదు. అయితే ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఖురాన్ ప్రకారంగా 6వ అధ్యాయం సూర అల్-అనాం 103వ వచనంలో లా తుద్రికుహుల్ అబ్సార్ వహ్వ యుద్రికుల్ అబ్సార్ వహ్వ లతీఫుల్ ఖబీర్, చూపులు ఆయనను అందుకోలేవు, ఏ మానవుడు కూడా ఆ దైవాన్ని తన కన్నులతో చూడలేడు అని చెప్పడం జరిగింది. ఇదే విషయం హైందవ మత గ్రంథాల్లో శ్వేతాశతరోపనిషత్ 4వ అధ్యాయం 20 మంత్రంలో నా సందృశ్య తిష్టతి రూపమస్య నా చక్షుషా పశ్యతి కచ్చనయనం, ఏ మానవుడు కూడా తన కన్నులతో ఆ దైవాన్ని చూడలేడు అని చెప్పడం జరిగింది. ఇదే విషయం బైబిల్లో యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ దైవం కంటికి కనిపించడు, కాబట్టి ఆ దైవాన్ని పోలిన ప్రతిమ ప్రతిరూపాలు ఏవీ లేవు, కాబట్టి ఆయనకు ఎలాంటి ఫోటో, విగ్రహం, చిత్రపటాన్ని పెట్టకూడదు. మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి మహోన్నతుడు అయినటువంటి ఆ దైవాన్ని మనం అల్పమైనటువంటి మానవుల ఫోటోలు, ఆ తర్వాత ప్రతిమల్లో మనం పోలుస్తున్నాం. ఇది దైవం పేరిట చేసే ఒక అవమానం అన్నమాట.
దోషం. ఎందుకంటే ఒక దేశ అధ్యక్షుడు ఉన్నాడు, ఆ దేశ అధ్యక్షుడిని మామూలు చెప్రాసిలా మీరు పోచారనుకోండి, ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు. సర్వ సృష్టికర్త అనేటువంటి దైవం ఎక్కడా? ఇక్కడ మామూలుగా పతనమైపోయేటటువంటి ఈ ప్రతిమలు ఎక్కడా? కాబట్టి ఒక దేశ అధ్యక్షున్నే ఒక ప్యూన్గా, ఒక చప్రాసిగా పోలిస్తే అతడు ఊరుకోడు. అలాంటప్పుడు సర్వ సృష్టికర్త దైవాన్ని మీకు దేంట్లోనో పోల్చుకోవడం ఇది సరైనటువంటి విషయం కాదు. ఇక ఒక ఉదాహరణ, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, ఎంతో అన్యోన్యంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. ఒకరోజు కూడా ఈ భార్యాభర్తలు ఒకరిని ఒకరు చూసుకోకుండా ఉండలేరు. అలాంటప్పుడు ఈ భర్త ఉద్యోగం, వ్యాపారం రీత్యా అతడు వ్యాపారం రీత్యా వేరే అవుటర్ స్టేషన్ వెళ్ళిపోయాడు. అయితే నా భర్తని చూడకుండా నేను ఉండలేను అనే ఆ స్త్రీ, ఆ భార్య ఒక క్రికెటర్ ఫోటోనో లేదా సినిమా యాక్టర్ హీరో ఫోటోనో పెట్టుకొని ముద్దాడితే సరే ఊరుకుంటాడా భర్త? ఎట్టి పరిస్థితిలో ఊరుకోడు. కాబట్టి సోదరులారా, మహాశయులారా, ఎలాంటి విగ్రహము, ఎలాంటి ప్రతిమ లేకుండా కూడా కాన్సన్ట్రేషన్ అనేది సాధ్యమే. ఉదాహరణకు చెప్పాలంటే, మీరు ఎప్పుడైనా మీ స్వంత పని మీద కలెక్టర్ ఆఫీస్కో లేదా ముఖ్యమంత్రి కార్యాలయానికో వెళ్ళారనుకోండి, అక్కడ వెయిటింగ్ హాల్లో మీరు కూర్చొని ఉంటారు. ఎలా కూర్చొని ఉంటారు? పెద్ద కేకలేస్తూ అరుస్తుంటారా? పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటారు. మీరు లోపల ఉన్నటువంటి ఆఫీసర్ని చూడలేదు, ఆ కలెక్టర్ని, ఇంకెవరినో, ఏ పని మీద అయితే మీరు కార్యాలయానికి వెళ్ళారో చూడలేదు. అయినప్పుడు మీరు చాలా డిసిప్లిన్గా, సైలెంట్గా, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటారు. ఆ తర్వాత అందులో ఉండి ఒక వ్యక్తి వస్తాడు, ఇప్పుడేనండి బయలుదేరి వెళ్ళిపోయారు ఆఫీసర్ గారు అని చెప్తారు. అలానే మళ్ళీ అక్కడ కూడా స్టార్ట్ చేస్తారు. అంటే ఇది ఒక సైకాలజీ అనమాట. అంటే మీరు ఒక భావనతో ఉన్నారు, లోపల ఎవరు ఉన్నారు, అంతే చిన్న భావన, మీరు చూడలేదు, అక్కడ ఒక విగ్రహం లేదు లేదా ఒక పెద్ద ఫోటో లేదు, అయినప్పటికీ కూడా మీరు అక్కడ కాన్సన్ట్రేషన్గా ఉండగలిగారు. ఇది కేవలం థ్యూరీ మాత్రమే కాదు, ఇది కేవలం సిద్ధాంతం మాత్రమే కాదు, ఇది ప్రాక్టికల్గా ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎంతోమంది ముస్లింలు ఎలాంటి ప్రతిమలు, విగ్రహాలు, చిత్రపటాలు లేకుండా వేదాల ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా కంటికి కనిపించినటువంటి ఆ దైవాన్ని ముస్లింలు ఆరాధిస్తున్నారు. ఇది సాధ్యమే. ఇక అయినప్పటికీ కూడా నేను అలానే చేస్తాను అంటే హిందూ మత గ్రంథాలు ఇచ్చేటటువంటి సమాధానం ఏంటంటే, యజుర్వేదం 40:9 ప్రకారంగా అంధాతమా ప్రవిశంతి అసంభూతి ముపాసతే తతో భూయ ఇవతే తమోయ ఊ సంభూత్యాగమ్రత. ఎవరైతే సృష్టిని ఆరాధిస్తారో వారు చీకటిలోకి వెళ్ళిపోతారు. ఎవరైతే మానవునిచే తయారు చేయబడినటువంటి ప్రతిమలను ఆరాధిస్తారో వారు అంతకంటే మించినదా అనే నరకానికి వెళ్తారు. ఇదే విషయం ఖురాన్లో ఉంది, ఇదే విషయం బైబిల్లో ఉంది. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు రెండో ప్రశ్న సోదరి మండల వైపు నుంచి తీసుకుందాం ఇన్షాల్లా. సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారి కోసము సోదరి మండల వైపు నుంచి మొదటి ప్రశ్న. Assalamu alaikum. My name is Yasmin. The question is related to Siraj Bhai, and I'm putting forward this question on behalf of my non-Muslim friend who asked, Ramudu, Krishnudu, Sai Baba, Devatalu kadantara. Thank you. వాలేకుమ్ అస్సలాం. మీపై కూడా అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక. సోదరిమణి యాస్మిన్ గారు అడిగారు, వారి యొక్క సోదరిమణి ముస్లిమేతర సోదరిమణి అడిగారు, రాముడు, కృష్ణుడు, సాయిబాబా వీళ్ళందరూ దేవుళ్ళు కాదు అంటారా? సోదరులారా, సోదరిమల్లారా, దేవుడు